కాబట్టి సింధూరపూర పరిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండ నజండ దండ మాఖండలాదిసురనాయక బృంద వంద్యం అంటాం. పూజ చిట్ట చివరవాడు పవమానసుతుడు పట్టు పాదార విందములకు నీనామా రూపములకు జయ జయ మంగళం నిత్య శుభమంగళం. పవమానసుతుడు పట్టు పాదార విందములకు హనుమ. ఆ హనుమ పేరు చెప్తే హనుమకి మళ్ళీ సింధూరంతో పూజ. ఆదో పూజ్యో గణాధిప, మొదటి పూజ అందుకునేవాడు విఘ్నేశ్వరుడు, మంగళహారతిలో అందుకుంటాడు హనుమ. ఇద్దరికీ సింధూరంతో పూజ. ఆ సింధూరం బొట్టు పెట్టుకుని గరిక తల మీద పెట్టుకుంటే చాలు, సమస్త దోషములను నివారిస్తాడు. అంటే మళ్ళీ వెనక్కి రండి జాగ్రత్తగా. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, పిల్లవాడు ఎలా ఎప్పుడూ సంతోషంగా ఉంటాడో, నృత్యం చేస్తాడో, అలా అవతలవాడు తన తప్పు తెలుసుకున్నంత మాత్రం చేత తాను సంతోషంతో నృత్యం చేస్తాడు విఘ్నేశ్వరుడు. అంత ప్రసన్న హృదయుడు, అంత తొందరగా క్షమాభిక్ష పెట్టేస్తాడు. మిగిలిన వాళ్ళ దగ్గరికి వెడితే ఓ మాట చెప్తాం, అజ్ఞానినా మయా దోషాన శేషాన్ విహితాన్ హరి క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి అంటాం. ఓ వెంకటేశ్వర, నేను ఎన్నో తప్పులు చేశాను, ఎన్ని అశేషాన్, లెక్క పెట్టడానికి వీల్లేదు. క్షమస్వత్వం క్షమస్వత్వం, వాటిని క్షమించు క్షమించు అంటాం. పరమశివుడి దగ్గరికి వెడితే క్షంతవ్యోమీపరాధ శివ శివ శంభో మహాదేవ శంభో అంటాం. క్షంతవ్యోమీపరాధ, ఎన్ని అపరాధాలు చేశానో శివ క్షమించు అంటాం. గణపతి దగ్గరికి వెడితే క్షమించు అని అడగక్కర్లేదు. ఆయన దగ్గరికి వెడితే ఏమిటో తెలుసా, రెండు చేస్తే చాలు, ప్రసన్నుడైపోతాడు. ఒకటి ఇలా 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 అంటే చాలు, మిటికలు ఈ రెండు కణతల మీద 3 మాటలు కొడితే ఆయనకి సంతోషం. ఇలా కూడా అనక్కర్లేదు ఆయన దగ్గరే. ఇలా కొట్టి ఈ చేతి మీద కుడి చేయి పైకొచ్చేట్టు ఎడం చేయి కిందకు ఉండేటట్టు పెట్టి కుడి చేత్తో ఈ చెవి చివరిని ఎడం చేత్తో ఈ చెవి చివరిని పట్టుకుని 3 మాటలు గుంజీలు తీస్తే ప్రసన్నుడైపోతాడు. ఏమండి మీరు చెప్తున్నారు బాగానే ఉంది, కానీ అంత పరబ్రహ్మం విఘ్నేశ్వరుడు, ఆయనకి ఎందుకండి ఇలాంటివన్నీ, ఇలాంటి పిల్లల చేష్టితాలు అన్నీ చేస్తే ఏమిటండి ఆయనకి ఆ సంతోషం అని అడగచ్చు మీరు. దీని వెనక ఒక మర్మం ఉంది. ఒకప్పుడు అగస్త్య మహర్షి మహానుభావుడు, సామాన్యుడు కాడైన ఆయన ఆ దక్షిణ దేశంలో ద్రవిడ దేశం దగ్గర ఒక పర్వతం మీద కూర్చొని తపస్సు చేస్తున్నాడు. ద్రవిడ దేశం వాళ్ళకి కావేరీ నదే ప్రధానమైనటువంటి నది, మిగిలినవి ఎక్కువ నదులు లేవు. వాళ్ళందరూ కూడా కావేరీ నది మీద ఆధారపడతారు ఎక్కువగా. అప్పటికి కావేరీ నది లేదు, వాళ్ళకి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ మీరు చూడండి, అందుకే ద్రవిడ దేశంలో ఒక అలవాటు ఉంది, వీధి వీధిన విఘ్నేశ్వర దేవాలయాలు ఉంటాయి, వీధి వీధిన. అక్కడ మీకు ఇంకొక చమత్కారం ఏమిటో తెలుసా, ఇప్పుడు ఆ అలవాటు తగ్గిపోయింది, కానీ పూర్వం ఒక అలవాటు ఉండేది. దొంగతనం చేసిన విఘ్నేశ్వర విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తే బాగా ఫలితాలు ఇస్తుంది. అందుకని ఏం చేస్తారంటే, వీధిలో ఎక్కడ చూసినా విఘ్నేశ్వరుడి దేవాలయాలేగా, వాళ్ళెవరో ఆ చెట్టు కింద విఘ్నేశ్వరుడు మూర్తిని ఎట్టాలంటే ఈ మూర్తిని ఎత్తుకుపోతారు. అందుకని ఏం చేస్తారంటే, మన మూర్తిని ఎత్తుకుపోతారేమో అని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ విఘ్నేశ్వరుడు చూసుకుంటూ ఉంటారు భక్తితోటి. అదో చమత్కారమైన సిద్ధాంతం. ఎక్కడ చూడండి పిళ్ళయార్ పిళ్ళయార్ పిళ్ళయార్, మురుగన్ 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 అని సుబ్రహ్మణ్యుడే తమిళ దేశంలో. ఎక్కడ చూసినా విఘ్నేశ్వరుడి ఆరాధన. మీరు చూడండి తమిళ దేశంలో ఎక్కడ చూసినా విఘ్నేశ్వరుడి ఆరాధన ఉంటుంది. ఆయన్ని ప్రార్థన చేశారు వాళ్ళందరూ, స్వామి మాకు మంచినీళ్లు లేవు ఇప్పించండి అన్నారు. చూశాడు, అపారమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు మహానుభావుడు అగస్త్యుడు పర్వతం మీద కూర్చుని తపస్సు చేస్తున్నాడు. ఆయన కమండలం కానీ కింద పడిపోయిందా, అందులోంచి వస్తున్నటువంటి జలం ఆగదు, పెద్ద ప్రవాహం కింద పెడుతుంది. ఎందుకంటే ఆయన శక్తి అటువంటిది. ఒకప్పుడు శంకర భగవత్పాదులు తన కమండలంలోకి నర్మదా నది వరదలన్నింటినీ పట్టేశారు, వాళ్ళ యోగశక్తి అటువంటిది. అగస్త్యుడు అటువంటి వాడు. ఆయన కమండలంలో నీళ్లు కింద పడ్డాయా, ఒక మహానది కింద ప్రవహిస్తుంది. ఆ కమండలాన్ని పడగొట్టాలి. ఎవరెడతారు? ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కమండలం పడగొట్టడమే. ఆయన జపం చేసుకుంటున్నాడు. విఘ్నేశ్వరుడు ఏమీ తెలియని వాళ్ళ చిన్నపిల్లాడి రూపంలో వెళ్ళి కమండలం కింద పడేశాడు. ఆ కమండలంలో నీళ్ళన్నీ ఒలికిపోయి ఒక మహానదీ ప్రవాహం కింద, కావేరీ నదీ ప్రవాహం కింద వెళ్ళింది. అగస్త్య మహర్షి చప్పుడైందని ఇలా చూశాడు, కమండలం ఒలికిపోయి నీళ్ళన్నీ ఒలికిపోయి. ఎవడు రా అని చూశాడు. దూరంగా అగస్త్య మహర్షి లావుగా పొట్టిగా ఉంటారు, విఘ్నేశ్వరుడు లావుగా పొట్టిగా ఉంటాడు, పిల్లవాడి రూపంలో పరిగెడుతున్నాడు.
ఈ పిల్లాన్ని పట్టుకుని కొట్టేస్తాను, నా కమండలం పడేశాడని వెనకాతల పరిగెత్తాడు. పరిగెత్తి దగ్గరికి వెళ్ళి చెయ్యట్టుకుని చూసేటప్పటికీ విఘ్నేశ్వరుడిగా సాక్షాత్కరించాడు. కనపడేటప్పటికి అమ్మ బాబోయ్, పరమశివుని కుమారుడు పరబ్రహ్మం విఘ్నేశ్వరుడు అని చెప్పి అంత పెద్ద ఆయన సంతోషంతో ఏం చేశాడంటే, స్వామి పొరపాటు అయిపోయిందని ఇలా 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 అన్నాడు. అప్పుడు వరం ఇచ్చాడు, ఇలా ఎవరన్నా క్షమించేస్తానన్నాడు. అందుకే మొదట అగస్త్యుడు ఇలా మిటికెలు కొట్టుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటికే అంతే. ఆయన దగ్గరికి వెడితే ఇలా అంటే చాలు సంతోషం. అంటే 10 మాటలు కొట్టుకోలేక ఇలా అంటున్నాను, పైన తగిలేట్లు కొట్టుకోవాలి. మీ దగ్గర నేను 50 మాటలు కొట్టుకుంటే తలనొప్పి వస్తుంది ఇంటికి వెళ్ళాక. కాబట్టి విఘ్నేశ్వరుడి దగ్గర ఒక్క మాట చాలు. కాబట్టి ఇలా అంటే చాలు. ఆయన దగ్గర ఇలా పట్టుకుని గుంజీలు తీస్తే చాలు. ఎందుకు వచ్చింది అంటే పిల్లవాడి తత్వం కాదు. ఆయన శైవాన్ని వైష్ణవాన్ని బంధుత్వంతో కలిపాడు. అదో అద్భుతం విఘ్నేశ్వరుడి విషయంలో. నారాయణి పార్వతీదేవి, నారాయణ శ్రీ మహావిష్ణువు. విష్ణువు యొక్క చెల్లెలే నారాయణి. విష్ణువు యొక్క చెల్లెలు నారాయణి అయితే నారాయణి కొడుక్కి నారాయణ ఏమవుతాడు? నేనేం పెద్ద ప్రశ్నే లేదండి మిమ్మల్ని. నారాయణి కొడుక్కి నారాయణ ఏమవుతాడు? నారాయణ అన్న చెల్లెళ్ళు అయితే ఏమవుతాడమ్మా? మామయ్య అవుతాడు, మేనమా అవుతాడు. దానికి ఎందుకంత అనుమానపడతారు? ఏమంటాడో వీడని అనుమానం మీకు. మేనమామ అవుతాడు. మేనమామల ముద్దు మీలైన ముద్దు, తాతలకు తా ముద్దు తాను అబ్బాయి. తాతగారికి మనవడంటే ముద్దు, మేనమామకి మేనల్లుడంటే ముద్దు. ఆ 2 ముద్దులు చాలా ప్రీతిగా ఉంటాయట. లోకంలో సహజమైన ప్రేమ, నిష్కాపట్యంగా పరమ ప్రేమగా ఉంటుందిట. అందుకని ఒక రోజున మేనమామ గారింటికి వెళ్ళాడు విఘ్నేశ్వరుడు. అమ్మ మామయ్య ఇంటికి వెళ్ళొస్తానన్నాడు. వెళ్ళాడు. శ్రీకాంతో మాతులో యస్య అని అదో శ్లోకం చిత్రంగా. మేనమామ గారింటికి వెళ్ళి ఆడుకుంటున్నాడు. ఆడుకుంటుంటే ఏదో శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం తీసి అక్కడ పెట్టారు. పిల్లాడు కదా అటు ఇటు చూశాడు, ఏదో బాగుందని తొండంతో తీసుకుని నోట్లో పడేసుకున్నాడు, మింగేశాడు. మరి గజస్వరూపం కదా, అది కూడా మామూలు గజం కాదు, బ్రహ్మాండమైన ఏనుగు స్వరూపం. నోట్లో పడేసుకుని మింగేశాడు. ఇంతలో ఏదో ఆపద వచ్చింది. రాక్షసులు వచ్చారు దేవలోకం మీదకి. వాళ్ళ మీద యుద్ధం చేయాలి, చేతిలో సుదర్శన చక్రం కావాలి. ఏది ఇక్కడ పెట్టాను సుదర్శన చక్రం, ఏది ఇక్కడ పెట్టాను అంటున్నాడు ఆయన. అటు ఇటు తిరిగి విఘ్నేశ్వరుడు అన్నాడు, మామయ్య ఇక్కడ ఉంది చక్రం లాంటిది, ఏదో జిలేబీలా అదేనా అన్నాడు. అవునన్ను. నోట్లో పడేసుకున్నాను. అయ్యో అదేమిటది చక్రం రా ఈ అన్నాడు. ఏం చెప్పినా ఇవ్వడు, నవ్వుతున్నాడు. చూడండి, మేనమామ సెల్ ఫోన్ తీసి దాచేసి మేనల్లుడు నవ్వినట్టు నవ్వుతున్నాడు. నవ్వితే చూసి మేనల్లుడు కొట్టలేడు. అవతల చూస్తే అవసరం చక్రమా ఆయన కడుపులో ఉంది, ఏం చేస్తాడు? చూసి పిల్లాడిని నవ్విస్తే పొలమారితే చక్రం బయటపడిపోతుందని ఏం చెయ్యాలో అర్థం కాక ఇంత శ్రీ మహావిష్ణువు వింత చేష్ట చేశారు. ఆయన ఇలా పట్టుకొని గుంజీలు తీశారు. తీస్తే ఇంతటి విష్ణువు గుంజీలు తీస్తుంటే ఏదో చిత్రంగా అనిపించింది. మాయ ఏమిటదని పక నవ్వాడు. ఆ నవ్వడంలో పొలమారి ఆ చక్రం బయటికి ఎక్కేశాడు. అమ్మయ్య ఇంతే చాలరా అని పట్టుకెళ్ళిపోయాడు. అందుకని మేనల్లుడై వైష్ణవాన్ని శైవాన్ని బంధుత్వంతో కలిపారు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు మహానుభావుడు. అందుకని విష్ణువు ఆ రోజున చెవులు పట్టుకుని గుంజీలు తీస్తే ప్రసన్నుడైపోయాడు. ఇప్పటికీ మీరు అందుకే ఇప్పటికీ ద్రవిడ దేశం వెడితే ఎక్కడైనా విఘ్నేశ్వరుడు గిరి కనబడితే చెప్పులు ఇప్పి 3 మాటలు ఇలా కొట్టుకుని గుంజీలు తీసి వెళ్ళిపోతుంటాడు. మోకాళ్ళ నొప్పులుంటే గుంజీలు తీయక్కల్లా 3 మాటలు ఏదో కొద్దిగా వంగగలిగినంత వంగినా చాలు. కాబట్టి ఆయనంత సులభుడు లోకంలో లేడు. మీరు ఎప్పుడు చూడండి, పిల్లవాడిగానే సాధిస్తాడన్నీ, పెద్దవాడిగా సాధించడు. కొన్ని తప్ప మిగిలినవన్నీ కూడా విఘ్నేశ్వరుడి యొక్క సాధితములు అన్నీ కూడా పిల్లవాడిగా సాధిస్తాడు తప్ప పెద్ద రూపంతో సాధించడు ఆయన. అందుకే సదాబాల రూప. శంకరాచార్యుల వారు ఒక్క మాట అంటే అంత రహస్యం ఉంటుంది. ఒకప్పుడు రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు. ఎలా? అది లంకాపట్టణానికి వెళ్ళిపోతే దుర్భేద్యం అయిపోతుంది. లంకను ఎవరు ఆక్రమించలేరు. ఇంకా రాక్షస బలం పెరిగిపోతుంది. వెళ్ళకూడదు ఆత్మలింగం. వెళ్ళకూడదంటే ఆయన ఏం చేశాడంటే గోకర్ణం దాకా వెళ్ళిన తర్వాత సంధ్యావందనం చేసుకోవాల్సి వచ్చింది. సాయంకాలం అవుతుంది. శివలింగాన్ని కింద పెట్టకూడదు. ఎలా? అటు ఇటు చూశాడు. పిల్లవాడి రూపంలో కనపడ్డాడు విఘ్నేశ్వరుడు. పిల్లవాడిని పిలిచి, ఒరే నేను అర్ఘ్యం ఇచ్చి వచ్చేస్తాను. సాయంకాలం గాయత్రి మహామంత్ర జపం కన్నా అర్ఘ్యం ప్రధానం. అర్ఘ్యం చాలా ముఖ్యంగా ఇవ్వాలి. ఉదయం జపం కూడా అవసరం. సాయంకాలం ఏదైనా అత్యవసరమైన పని ఉంటే 11 మాటలే జపం చేసినా అర్ఘ్యప్రదానం మాత్రం వదిలిపెట్టకూడదు. అర్ఘ్యం ఇచ్చి రావాలి.
ఒకవేళ ఇవ్వకపోతే అర్ఘ్యం ఇచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్ళి తీర్థం తీసుకున్నప్పుడు అన్నం తినాలి, పలహారం చేయాలి తప్ప అది చేయకూడదు. అంత ప్రధానం. యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళకి సాయంకాలం అయితే సంధ్యావందనం చేసి అర్ఘ్యప్రదానం చెయ్యాలి. కాబట్టి అర్ఘ్యం ఇవ్వాలి కనీసం. ఈ శివలింగాన్ని ఎవడన్నా పట్టుకోవాలి. ఈ పిల్లాడు కనబడ్డాడు, ఒరే నేను ఇప్పుడే వెళ్ళి అలా స్నానం చేసి అర్ఘ్యం ఇచ్చి వస్తాను, కొంచెం శివలింగం పట్టుకో అన్నాడు. అలాగే పట్టుకుంటాను, కానీ ఇది శివలింగం అంటున్నారు, ఒకవేళ ఇది బరువుగా అనిపిస్తే నాకు పట్టుకోలేకపోతే కింద పెట్టకూడదు అంటున్నారు. కింద పెట్టక పట్టుకోను లేక నేనేమైపోను, 3 మాటలు పిలుస్తాను మీరు వచ్చేస్తేనే సరే, లేకపోతే కింద పెట్టేస్తానన్నాడు. 3 మాటలు పిలిచే లోపల రాలేకపోతానా అనుకుని ఆయన వెళ్ళాడు. పాపం సంకల్పం చెప్పుకుని మంత్రంతో అర్ఘ్యం తీసిస్తున్నాడు. ఇలా తీశాడు మొదటి మాట, రావణ అన్నాడు. అయ్యి బాబోయ్ పిలిచేస్తాడేమో అని గబగబా ఇలా వదిలేయకూడదు, దానికి ఒక పద్ధతి ఉంటుంది, క్రమంలో వదలాలి. అప్పటికి వస్తున్నానని వెనక్కి తిరిగి చూస్తూ మధ్యలో మాట్లాడకూడదు అర్ఘ్యం ఇస్తున్నప్పుడు. అందుకని వెనక్కి తిరిగి చూస్తూ వస్తున్నానని సంజ్ఞ చేస్తూ అర్ఘ్యం ఇచ్చే లోపల రావణ 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 అని భూమి మీద పెట్టేశాడు. పాపం ఆయన ఎంత పరిగెత్తేస్తూ వస్తే మాత్రం ఉపయోగమే ఉంది. ఆ ఆత్మలింగం గోకర్ణంలో ఉండిపోయి, పిల్లవాడి రూపంలోనే పరమశివుని యొక్క ఆత్మలింగం భారతదేశం దాటకుండా గోకర్ణంలోనే ఉంచినటువంటి మహానుభావుడు విఘ్నేశ్వరుడు పిల్లవాడిగా సాధించాడు. ఇంకొకసారి రంగనాథస్వామి వారి యొక్క మూర్తి విభీషణుడు లంకాపట్టణానికి తీసుకెళ్ళిపోతున్నాడు. విభీషణుడు తీసుకెడుతున్నప్పుడు అది సముద్రం దాటి లంకకెళ్ళిపోతే రాక్షస స్థానం బలపడకూడదు. ఇవాళ విభీషణుడు చిరంజీవి పర్వాలేదు, కానీ అది భారతదేశంలో ఉండాలి, వేదభూమి. అందుకే ఆయనకి సాయంకాలం సంధ్యావేళ సమయం అయింది. మళ్ళీ పిల్లాడి రూపంలో వెళ్ళాడు. మళ్ళీ పిల్లవాడి రూపంలో వెళ్ళేటప్పటికీ పట్టుకోరా ఒక్కసారి ఈ మూర్తిని అర్ఘ్యం ఇచ్చొస్తానన్నాడు. మళ్ళీ రావణాసురుడికి ఎలా చేశాడో రావణుడి తమ్ముడికి అలాగే చేశాడు. 3 మాటలు పిలిచే లోపల స్వామిని అక్కడ పెట్టేశాడు. పెట్టేసేటప్పటికి ఇప్పటికీ శ్రీరంగంలో రంగనాథస్వామి అలా ఉండిపోయారు అంటే కారణం కేవలం విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం చేతనే రంగనాథస్వామి వారి మూర్తి అలా ఉండిపోయింది. విభీషణుడు వెంటపడ్డాడు, ఇంత కష్టపడి తెచ్చుకున్న మూర్తిని భూమి మీద పెట్టేశావు కదరా అని కొట్టడానికి. పరిగెత్తుకుంటూ వెళ్ళి కొండెక్కిపోయి విఘ్నేశ్వర రూపంతో నిలబడ్డాడు. నమస్కారం చేసి వెళ్ళిపోయాడు విభీషణుడు. అందుకే ఇప్పటికీ రాక్ఫోర్ట్ టెంపుల్ అంటారు. మీరు తిరుచినాపల్లి వెడితే అవతల వైపు కావేరీ ప్రవాహానికి శ్రీరంగం ఉంటుంది, యువతల వైపు తిరుచినాపల్లి ఉంటుంది, మధ్యలో కొండ ఉంటుంది, కొండ మీద ఉంటాడు విఘ్నేశ్వరుడు. అది అప్పుడు విభీషణుడు పట్టుకెడుతున్నప్పుడు రంగనాథస్వామిని పెట్టేసినటువంటి మూర్తి. అటు తండ్రి గారి శివలింగాన్ని భారతదేశం ఎల్లలు దాటకుండా ఆపాడు పిల్లవాడిగా. వేరొకప్పుడు మేనమామ యొక్క రంగనాథస్వామి రూపాన్ని భారతదేశపు ఎల్లలు దాటకుండా పిల్లవాడిగానే ఆపి పెట్టించేశాడు. పిల్లవాడిగానే గజాసుర సంహారం చేశాడు. ఒకానొకప్పుడు లోకంలో ఒక పెద్ద రాక్షసుడు బయలుదేరాడు. ఆయన ఒక విచిత్రమైనటువంటి వరాన్ని కోరాడు. ఎవడైనా మరణించాలి కదూ, నువ్వు ఎలా మరణిస్తావని అడిగాడు. స్త్రీ పురుషుల యొక్క సంయోగం ఉండకుండా స్త్రీ వలన మాత్రమే పుట్టి ఆమె యొక్క పురుషుడంటే ఆమె యొక్క భర్త చేతిలో మరణించి నాకు ఎలా ఏనుగు ముఖం ఉందో అలా ఏనుగు ముఖం పెట్టుకున్నవాడు ఎవరైనా ఉంటే వాడి చేతిలో చచ్చిపోతానన్నాడు. గజముఖాసురుడు అంటారు. గజాసురుణ్ణైతే శివుడు చంపాడు, గజముఖాసురుడైతే రాక్షసుడు. లోకాలన్నింటినీ తల్లడిల్ల చేశాడు. అప్పుడు విఘ్నేశ్వరుడు మళ్ళీ అవతారంగా వచ్చాడు. అది వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క అవతారం. అందుకని స్త్రీ పురుష సంపర్కంతో రాకూడదు కాబట్టి జగన్మాత లోక సంరక్షణం కోసం ఏమీ తిరిగిని దానిలా ప్రవర్తిస్తుంది. తన ఒంటి నలుగు పసుపు తీసి ముద్ద చేసి అక్కడ పెట్టి ప్రతిష్ఠ చేసింది. మనుష్య రూపంతో ఉంటాడు ఆ విఘ్నేశ్వరుడు. ఆయనకి ఏనుగు ముఖం ఉండదు. ఇప్పటికీ చిదంబరం దేవాలయంలోకి ఎడుతున్నప్పుడు ఎడం పక్కన ఉంటాడు. అలాగే నాగపట్టణంలో సింహవాహనుడైనటువంటి గణపతి ఉంటారు. అక్కడ నీలాయతాక్షి అమ్మవారి పేరు, అద్భుతమైన పేరు తల్లిది. ఆ విఘ్నేశ్వరుడు మనుష్య రూపంలో ఉన్నాడు. బయట కాపుదల పెట్టింది, ఎవరినీ లోపలికి పంపకంది. పరమశివుడు వచ్చాడు, లోపలికి పంపనన్నాడు. నేను యజమానిరా, పార్వతీదేవి భర్తని, నువ్వెవరు పో లోపలికెడతానన్నాడు. వీల్లేదు, ఇద్దరికీ యుద్ధం జరిగింది, తలకై తీసేశాడు. ఇప్పుడు నాకు ఓ మాట చెప్పండి, ఈ కథ వినడానికి బాగుంటుంది, కానీ పిల్లలు ఎవరైనా ఏమండి మరి పరమశివుడు అంటే అన్నీ తెలుసున్నవాడు అంటారు కదా, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం అని కదా అంటారు.
ఆయనకి తెలీదా పార్వతీదేవి నలుగులోంచి వచ్చినవాడు, పార్వతీదేవికి పుత్రుడంటే నాకు పుత్రుడు, కొడుకుతో సమానం, ఆవిడే కాపుదల పెట్టింది, ఈ పిల్లవాడిని నేను చంపడం ఏమిటని శివుడికి తెలీదా? మరి శివుడు చంపేయడం ఏమిటి, పార్వతీదేవి బాధపడడం ఏమిటి, మళ్ళీ ఇలా వెళ్ళండి కింద మొట్టమొదటి ఏ ప్రాణి దొరికితే దాని తలకాయ నరికి తీసుకురండి దాన్ని అంటిస్తానడం ఏమిటి, మళ్ళీ ఏనుగు తలకాయ తీసుకొచ్చి తగిలించడం ఏమిటి, ఈ కథలకి కాళ్ళు చేతులు ఏముండవా? అంటే మీరు దాన్ని పూర్వాపరాలతో వింటే అనుమానాలు ఉండవు. కేవలం 4 వాక్యాలుగా తెలుసుకున్నారనుకోండి, అనుమానం రావడం సహజం. ఇది యథార్థం. ఇది యథార్థం అంటే అసలు వెనక ఉన్న కథ. గజముఖాసురుడు వరం అడిగాడు. స్త్రీ పురుష సంయోగం లేకుండా స్త్రీకి పుట్టాలి, పురుష సంయోగం ఉండకూడదు. ఎలా జరుగుతుంది లోకంలో? అలా ఉత్పత్తి ఉండదు. అది ఒక్క పరబ్రహ్మస్వరూపాలు దేవతలైతేనే సృష్టిస్తారు. ఒకప్పుడు విఘ్నేశ్వరుడే ఇలా అన్నాడంటే సృష్టి వచ్చింది. పరబ్రహ్మం సృష్టించగలడు, అన్యులకు సాధ్యం కాదు. కాబట్టి ఆయన ఏమనుకున్నాడంటే రాడు అటువంటి వాడు, కాబట్టి నాకు మరణం ఉండదు. స్త్రీ పురుష సంయోగం లేకుండా పిల్లవాడు రావాలి. ఆ వచ్చిన పిల్లవాడిని ఆ పిల్లవాడి యొక్క తండ్రి, అంటే తండ్రి అంటే ఏ స్త్రీ వలన వాడు పుట్టాడో ఆమెకు భర్త అయి ఉండాలి, కానీ ఆయన సంయోగం వలన పుట్టినవాడు కాదు కదా. ఆయన చేతిలో మరణించి మళ్ళీ ఏనుగు ముఖాన్ని పొందాలి. గజముఖాసురుడి యొక్క ముఖం ఏనుగు ముఖం. ఆ ఏనుగు ముఖాన్ని పొందినవాడు నాతో యుద్ధానికి వస్తే అప్పుడు వాడి చేతిలో చచ్చిపోతానన్నాడు. లోకంలో మహాత్యాగం చేసి లోకాన్ని సంరక్షించేటటువంటి ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు. లోకాల కోసమని మళ్ళీ ఇది చెయ్యాలంటే వాళ్ళకి తప్ప అన్యులకు సాధ్యం కాదు. అందుకే అమ్మవారు పసుపు నలుగుతూ ముద్ద చేసి ప్రాణప్రతిష్ఠ చేసి స్వామిని సృజించింది. మనుష్య రూపంతో ఉన్నాడు. త్రిశూలంతో శివుడు శిరస్సు తీసేశాడు. పైకి లౌకికంగా నేను సృజించినవాడు నువ్వు తండ్రివి కాబట్టి మళ్ళీ బ్రతికించమని అడిగింది. ఆయన ఒక నియమం చెప్పాడు, సర్వజ్ఞుడు, ఆయనకి తెలుసు. ఏ ప్రాణి దక్షిణం వంక చూస్తూ ఉత్తరానికి ముఖం పెట్టుకుని పడుకుని కనపడుతుందో దాన్ని తల తీసి పట్టండి అన్నాడు. ఎందుకని అంటే పడుకునేటప్పుడు దక్షిణం వైపు కనపడేటట్టుగా ఉత్తరం వైపుకి తలపెట్టి పడుకుంటే అది వాడికి అరిష్టం. అలా పడుకున్నవాడు ఎక్కడ అలవాటు ఉన్నవాడు ఉంటాడో వాడి వలన అక్కడ ఉన్న వాళ్ళకు కూడా అరిష్టం. కళ్ళు విప్పగానే దక్షిణాన్ని చూడకూడదు. దక్షిణానికి యమధర్మరాజు గారు అధిపతి, పితృదేవతలు ఉంటారు అక్కడ. అందుకే అన్నం వండినప్పుడు కూడా అన్నాన్ని దింపినప్పుడు ఎప్పుడూ కూడా తూర్పుకి తిరిగి వంట చేస్తారు కదా వంటశాలలో ఎప్పుడూ ఆడది తూర్పుకి తిరిగి వంట చేయాలి. ఇంట్లో యజమాని పిల్లలు కడుపు నిండా తిని ఆరోగ్యంగా ఉంటారు. ఆ అన్న పాత్ర దింపినప్పుడు ఎడం వైపుకి దింపాలి తప్ప కుడివైపుకి దింపకూడదు. తన కుడివైపుకి దింపకూడదు. తన కుడివైపుకి దింపింది అనుకోండి ఇక దాన్ని దేవతలు తినరు. కుడివైపుకి దింపితే దక్షిణం వైపుకి ఎడుతుంది కదా. తూర్పుకి తిరిగి వంట చేస్తూ కుడి చేతి వైపుకి దింపింది అనుకోండి అది ఏ దిక్కయింది? దక్షిణ దిక్కయింది. దక్షిణం వైపుకి ఏది ఉంచారో దాన్ని వెంటనే పితృదేవతలు చూస్తారు. అది యమస్థానం దక్షిణ దిక్కు. దాన్ని పితృదేవతలు తింటారు. పితృదేవతలు ముట్టుకున్న దాన్ని ఇంకా దేవతలు ముట్టుకోరు. మీరు మళ్ళీ తీసుకొచ్చి దాన్ని నైవేద్యం పెట్టారనుకోండి ఇక దేవతలు తీసుకోరు దాన్ని. అందుకే మొదట ఎడం చేతి వైపుకి దింపుతారు. అందుకే మీరు ఎప్పుడైనా కొంచెం జాగ్రత్తగా గమనిస్తే హోమ ప్రక్రియ చేస్తారు. ఏమయ్యా గణపతి హోమం కానీ ఏమైనా హోమం చేస్తే ఏం చేస్తారు మీరు? ముందు ఆ చెరువు హవిస్సు ఇచ్చేటటువంటి పాత్ర ఉంటుంది. వండిన పదార్థాన్ని హవిస్సు అని వేస్తారు. అన్నం మెత్తగా ఉండి ముద్ద వేస్తారు. వేసేటప్పుడు ఆ పాత్రను ఏం చేస్తారంటే మొట్టమొదట దర్భ వేసి పెట్టి ఎడం వైపుకి జరుపుతారు. దాన్ని ఎడం వైపుకి జరుపుతారు. ఎందుకు జరుపుతారంటే ఓసారి ఇది దేవతలు తినడం కోసం వండాము అని. దాని శేషం తింటారు. అది దీక్ష అంటారు. యజ్ఞమునకు దీక్ష. దాని శేషం తింటారు, మిగిలిపోయిందని. ఇప్పుడు దీక్షితుడు అని పిలుస్తారు. కాబట్టి ఎప్పుడూ కూడా దక్షిణ దిక్కుని చూస్తూ ఉత్తరానికి తలపెట్టి పడుకోకూడదు. అలా పడుకున్న ప్రాణి ఏదైనా ఉంటే అరిష్టంతో ఉంది కాబట్టి దాన్ని తల తెంచి తీసుకురండి అన్నాడు. అనవసరంగా శిక్ష వేయకూడదు. ఏదో మొదట కనపడింది దాన్ని తలకాయ తీసేయండి అంటే ఎందుకు తీసేయాలి? కానీ అపరాధం లేకుండా తీయకూడదుగా. పరమశివుడు ఏదైనా చెప్పాడంటే దానికి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆయన చెప్పింది అది. వాళ్ళు వెతుకుతూ వెళ్ళారు శివకింకరులు. దక్షిణ దిక్కుని చూస్తూ ఉత్తరానికి తలపెట్టి పడుకునింది ఒక ఏనుగు. ఓ ఇది అరిష్ట స్థానంగా పడుకుంది కాబట్టి దీని తల తీసేస్తామన్నారు. అందుకని కైలాసంలో పిల్లవాడికి తల తెంచవలసి వచ్చింది.
అరిష్టం అలా ఉంటుంది అన్నది నిరూపణం చేశాడు పరమశివుడు. అందుకని ఏనుగు తల కోసి తెచ్చారు. అప్పుడు ఆ ఏనుగు తల పిల్లవాడికి పెట్టాడు. ఇప్పుడు ఆయన గజాననుడయ్యాడు, ఏనుగు ముఖం ఉన్నవాడయ్యాడు. పుట్టగానే అప్పుడే పుట్టినట్టు కదా మరి. ఇలా పుట్టగానే ఏనుగు ముఖంతో పుట్టగానే యుద్ధానికి వెళ్ళాడు. ఎవరి కోసం? మనందరి కోసం. అలా ఏనుగు ముఖం ఉన్నవాడి చేతిలో చచ్చిపోతానని కదా గజముఖాసురుడు కోరుకున్నాడు. ఏనుగు ముఖం ఉన్న విఘ్నేశ్వరుడు యుద్ధానికి వెళ్ళాడు. ఇంకెక్కడ నిలబడతాడు? మరణించాడు. ఇప్పుడు ఎందుకు వచ్చింది అవతారం? అసలు పుడుతూనే పసిపిల్లవాడిగా పుట్టగానే అవతారం రాగానే ఆయన లోకానికి చేసిన మహోత్కృష్టమైన ఉపకారం ఏమిటి? గజముఖాసుర సంహారం చేశాడు. పిల్లవాడిగా ఉండి ఇంత ఉపకారం చేశాడా లేదా? మీరు ఎప్పుడు చూడండి పిల్లవాడిగా ఉండే ఉపకారం చేస్తాడు. అందుకే ఎన్ని తప్పులు చేయండి ఒక్కసారి క్షంతవ్యోమే పరాధ అని కూడా అనక్కర్లేదు. ఇలా 3 మాటలన్నా, లెంపలేసుకున్నా, నమస్కారం చేసినా, ఊంగినా అంతే ప్రసన్నుడైపోతాడు. మీరు చూడండి పిల్లలు ఎప్పుడు చేత్తో ఏం పట్టుకుంటారు? పెద్దవాళ్ళు అనుకోండి ఏమో మెళ్ళో బంగారం గొలుసేసుకుంటారు, రుద్రాక్షలు వేసుకుంటారు, ఉంగరాలు పెట్టుకుంటారు. మీరు పిల్లలకి ఏంటి, వాళ్ళకి ఏమిటో తెలియదు, తీసేసి అటు ఇటు ఆడే అవసరం పారేస్తారు. వాళ్ళు ఎప్పుడూ చేత్తో పట్టుకునేది ఏమిటి? వాళ్ళకి అమ్మని అడిగి 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 వాళ్ళు పుచ్చుకునేది. వాళ్ళకి అన్నం కూడా చేతకాకపోయినా అడుగుతారు, అమ్మ చాకీ, అమ్మ చాకీ అంటారు. చాకీ అంటే చాక్లెట్ అని. ఏదో ఇంట్లో వండారనుకోండి, ఓ కుడుమో, ఓ ఉండ్రాయో, ఓ బూరో, ఓ గారో చేత్తో పట్టుకుని ఎప్పుడు తింటూ తిరుగుతూ ఉంటారు. ఒరే దృష్టిరా, ఎవరో వస్తున్నారు, చేత్తో పట్టుకోకు, కాసేపు తీసేస్తానని అమ్మ తీసేసింది అనుకోండి, వాడు మొయ్యోమని ఏడుస్తాడు ఇమ్మని. ఎప్పుడు ఏదో పట్టుకు తింటూ కనపడతాడు. మీకు దేవతా స్వరూపాలన్నింటిలోనూ ఎప్పుడు తినడానికి ఏదో చేత్తో పట్టుకుని చేతి నిండా కుడుమొట్టు కనపడేవాడు ఎవరు? అంటే దాని అర్థం ఏమిటి? పిల్లవాడి తత్వంతో ఉంటాడు. అంటే పిల్లవాడి తత్వంతో ఉంటాడు అంటే ఆయన అజ్ఞానంలో ఉంటాడు కాదు, మనని పిల్లవాడిలా చేసిన దోషాలు మరిచిపోయి వెంటనే నవ్వి అనుగ్రహించేస్తాడు. ఇది సదాబాల రూపాపి. ఒక్క మాట శంకరాచార్య వారంటే దాని వెనక ఎంత ఉంటుంది? పిల్లవాడు ఇంట్లో ఆడుకోవడానికి సంతోషానికి పనికొస్తాడేమో కానీ, ఒరే నాన్న ఈ 1000 రూపాయలు పట్టుకెళ్ళి రామకృష్ణారావు అంకుల్కి ఇచ్చొచ్చేయరా అని పంపిస్తారా? పక్క సందులోనే మిత్రుడున్నా పంపించరుగా. వాడు ఏ పని చేయడానికి పనికిరాడు. వాడు ఒకవేళ చేస్తాడని మీరు నమ్మి ఇచ్చినా వాడు దాంతో మంచి పనే చేస్తాడని నమ్మలేం. ఓ గరిటిచ్చి నాన్నగారికి ఇచ్చేరా కొంచెం అన్నారనుకోండి, వాడు కొంచెం నాన్నగారికి ఇచ్చేరా అంటే అలవాటు పడ్డాడు. ఈ గరిటెట్టుకెళ్ళి నాన్నగారికి ఇస్తాడు. ఇచ్చేయిరా అంటే పట్టుకెడుతూ చెల్లెలి తల మీద ఒకటేస్తాడు, అది కయ్యోమని ఏడుస్తుంది. వాడు ఎప్పుడేం చేస్తాడో మీకు నమ్మకం ఉండదు. ఈ పనివాడికి నమ్మి అప్పచెప్దాం అని మీరు అనలేరు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.